ఓషో దగ్గర 93 రోల్స్ రాయ్స్ ఉన్నాయి. నిత్యానంద దగ్గర ఏకంగా ఒక దేశమే ఉంది. డాక్టర్ దినకరన్ దగ్గర లగ్జరీ యాట్ ఉంది. ఇంకా జాకిర్ నాయక్ దగ్గర 100 కోట్ల వర్త్ 25 ఫ్లాట్స్ ఉన్నాయి. అవి కూడా ముంబైలో. మనం వీళ్ళని స్పిరిచువల్ లీడర్స్ అనుకుంటాం, కానీ వీళ్ళ అసెట్ చూస్తే బిజినెస్ మ్యాన్స్ కంటే తక్కువ ఏం కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఏం చేసి ఇంత కోటీశ్వర్లు అయ్యారు? ఆన్సర్ ఏం లేదు, సింపుల్. అదే మన సెంటిమెంట్స్ 1978లో ఒక హారిఫిక్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ రిలీజియస్ గ్రూప్ లోని పీపుల్స్ టెంపుల్లో 900 మంది ఒకేసారి చనిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళ రిలీజియస్ లీడర్ అయిన రెవెరెండ్ జిమ్ జోన్స్ మాటలిని వాళ్ళందరూ విషం తాగిరు కాబట్టి. ఇలాంటి మూఢనమ్మకాలు ఈ రోజు వరకు కూడా ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. 2019లో బ్రెజిలియన్ పోలీసులు రొనాల్డో సోరస్ అనే పర్సన్ యొక్క కూతుర్ని ఇగ్రెజా అడ్వాంటిస్టా అనే రిలీజియస్ కల్ట్ నుండి ఆమెను సేవ్ చేశారు అనమాట. ఎందుకంటే ఆమెతో వాళ్ళు అక్కడ స్లేవరీ పనులు చేపిస్తుంది అనమాట, అంటే బానిస పనులు చేపిస్తుండే. ఇట్లా చాలా విక్టిమ్స్ ని కాపాడినా కూడా పోలీస్ వాళ్ళను అగెయిన్స్ట్ గా స్ట్రాంగ్ కేసే బిల్డ్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు విక్టిమ్స్ అని ఒప్పుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు కాబట్టి. అట్లనే అసరం బాపును అరెస్ట్ చేసి 11 years అవుతున్నా ఇంకా అతని ఫాలోవర్స్ అతన్ని పూజిస్తూనే ఉన్నారు. ఇంకేమంటున్నారు అంటే బాబాను కావాలని ఇరికించడానికి అతని ఫాలోవర్స్ యొక్క నమ్మకం అనమాట. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఈ బాబాలు ఎలా క్రియేట్ చేస్తున్నారు భయ్య అంటే, థామస్ రియూటర్స్ ఫౌండేషన్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం ఇదంతా మన బ్రెయిన్ లోని ఐసోలేషన్ అండ్ కంట్రోల్ పై డిపెండ్ అయి ఉంటుందంట. మనం ఏం వింటామో ఏం చదువుతామో దాన్ని బట్టి కంట్రోల్ చేసి మన మైండ్ ని మ్యానిపులేట్ చేస్తారంట. అది ఎట్లా అంటే ఒకసారి 3 simple స్టెప్స్ ద్వారా తెలుసుకుందాం మనం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వీడియో మంచి రెస్పాన్స్ వస్తుంది, మీరు ఇట్లనే కంటిన్యూ చేయండి, సపోర్ట్ మీ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే 10 మందికి షేర్ చేయండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే గెయినింగ్ ట్రస్ట్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టెప్ అనమాట. ఇందులో ప్రతి ఒక్క బాబా అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. కొంతమంది రిలీజియస్ లీడర్స్ సెకండ్స్ లోనే రోగాలను క్యూర్ చేయడం, ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ ఇవ్వడం, మ్యాజిక్ చేయడం, గాల్లో నుండి గోల్డ్ చైన్ చేయడం, లేదా పెయిడ్ ఆర్టిస్ట్లను పెట్టి స్టేజ్ పైన స్టోరీస్ షేర్ చేయడం, ఈ టెక్నిక్స్ కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. ఇది మీ ఇంట్రెస్ట్ ని అట్రాక్ట్ చేసే ఒక వే మాత్రమే. ఇంకా కామెడీ ఏంటంటే 2008లో కేరళలోని మల్లపురం డిస్ట్రిక్ట్ లో ఆర్కే మలయత్ అనే మెజిషియన్ రిలీజియస్ లీడర్ లేదా బాబా అవ్వడానికి కోచింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసిందంట. 5000 రూపీస్ లోనే బాబా అవ్వడం ఎలా అని కొన్ని ట్రిక్స్ నేర్పిస్తాడంట. మన హైదరాబాద్ లోనే 2018లో ఓమోజాయ బాబా తన ఆశ్రమంలోని ప్రసాదంలో డ్రగ్స్ కల్పిస్తుండగా పట్టుకున్నారు. ఈ డ్రగ్ నుండి వచ్చిన కిక్ ను భక్తులు బాబా వారి చమత్కారంతో అసోసియేట్ చేయాలని చేస్తారు అనమాట. ఇట్లా ఎన్నో ట్రిక్స్ తో జనాల దృష్టిని తమ వైపు తిప్పుకొని వాళ్ళ ట్రస్ట్ ని బిల్డ్ చేసుకుంటారు అనమాట. ఒక్కసారి అటెన్షన్ వచ్చిన తర్వాత మన మైండ్ ను కండిషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ చూసే ముందు నేను కొన్ని పాయింట్స్ మీద షేర్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే ఈ వీడియో గురించి. ఈ వీడియోను రిలీజియస్ యాంగిల్స్ తో చూడకండి, ఎందుకంటే ఈ వీడియో ఉద్దేశం ఏ రిలీజియస్ ను టార్గెట్ చేయడం కాదు. ఈ వీడియో రిలీజియన్ మతం పేరు చెప్పుకొని బిజినెస్ చేసే వారికి క్వశ్చన్ చేయడానికి మాత్రమే చేస్తుంది. ప్రతి రిలీజన్ లో మంచి వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. నేను ఏమైనా ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తే వాటిని ఇండివిజువల్ కేస్ స్టైల్ చూడండి, కానీ ఏదో టార్గెట్ చేస్తున్నట్టు మాత్రం కాదు. సో దయచేసి అర్థం చేసుకోండి అంతే. మన సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక కంట్రీనే ఓన్ చేసే నిత్యానంద బాబా భక్తురాలైన సరహా లాండ్రీ 2023లో లిటిల్ బిట్ కల్టీ పాడ్కాస్ట్ లో ఆమె ఏం చెప్పిందంటే నిత్యానంద ఆమె మనసులో దేవునిలాగా ఉన్నాడని చెప్పింది. అదే సేమ్ స్టోరీ మెగా చర్చెస్ లో కూడా ఉంటుంది. ఈ చర్చ్ లోని పాస్టర్స్ మేము దేవుని మెసెంజర్స్ అని చెప్పుకుంటారు అనమాట. ఇంకా వాళ్ళకి ఎవరైనా ఎదురుగా వెళ్తే దేవుడికి ఎదురు వెళ్తున్నట్టు అని ఈక్వెట్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ ఫాలోవర్స్ వీళ్ళను దేవుడితో సమానం అని ఎట్లా అనుకుంటారని. ఇది కూడా బాబా టు బాబా, రిలీజన్ టు రిలీజన్ అంత డిఫరెంట్గా ఉంటుంది. కానీ ప్రతి రిలీజన్లోని బాబా వాళ్ళ ఫాలోవర్స్ యొక్క హ్యాబిట్స్, డైలీ యాక్టివిటీస్ చేంజ్ చేసి డైలీ రొటీన్ని మార్చేలాగా ట్రై చేస్తారనమాట. రిస్ట్రిక్షన్స్ లైక్ వేరే రిలీజన్ వారితో మాట్లాడొద్దు, ఇతర రిలీజన్ ఫెస్టివల్స్ పార్టిసిపేట్ చేయకుండా ఆపడం లాంటి వాటితో మొదలై డాన్స్ చేయొద్దు, మ్యూజిక్ వినొద్దు, ఫాస్టింగ్ చేయాలి లాంటివి స్టార్ట్ చేపిస్తారనమాట. ఈ చేంజ్ ఎప్పుడు వస్తుందో ఫాలోవర్స్ కూడా తెలియదు, ఎందుకంటే దీని తర్వాత వాళ్ళ మాస్టర్ స్ట్రాటజీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకో కామెడీ ఏంటంటే 2018లో జెస్సీ డప్లాంటిస్ అనే పార్చర్ ఒక ప్రైవేట్ జెట్ కొనడానికి డొనేషన్స్ అడిగింది అనమాట. కానీ అంతే సర్ప్రైజింగ్ గా బ్లైండ్ ఫాలోవర్స్ $54 million ను ప్రైవేట్ జెట్ కొనడానికి డొనేట్ చేసిరంట. రొటీన్ చేంజ్ చేసిన తర్వాత ఆ మాస్టర్ స్ట్రాటజీ ఏంటంటే ఈక్వటింగ్ బాబా విత్ గాడ్, అంటే బాబాని మెల్లమెల్ల దేవుళ్ళలాగా చూడడం అనమాట. మెల్లగా స్టోరీస్ ద్వారా ప్రజల మైండ్ లో ఏం ఫీడ్ చేస్తారంటే ఇది విన్న రిలీజియన్స్ లో కనిపిస్తుంది అనమాట. అదే బాబా స్వయంగా దేవుని అవతారం అని. దీన్నే రీసెర్చర్స్ లైక్ సంఘమిత్ర చౌదరి ఇంకా మనతా మహాపుత్ర వాళ్ళ రీసెర్చ్ లో వ్యాలిడేట్ కూడా చేసిరనమాట. వాళ్ళ ప్రకారం ఫాలోవర్స్ కు ఆ బాబా ఏ హెల్ప్ చేయడానికైనా రెడీగా ఉంటాడంట, అంత నమ్మకం కల్పిస్తాడంట. ఇలా ఫాలోవర్స్ బయట ప్రపంచంతో ఐసోలేట్ అయిపోతారు, ఇంకా ఆ బాబా పైనే కంప్లీట్ గా డిపెండ్ అయిపోతారు అనమాట. ఎప్పుడైతే ఒక పర్సన్ బాబా పైన ట్రస్ట్ డెవలప్ చేసుకుంటాడో, మైండ్ కండిషన్ అయిపోతుందో, అప్పుడు బాబా చెప్పిందే నిజం.
మిగతా అవన్నీ అబద్ధం అని అనుకుంటారు అనమాట. అప్పుడే ఫైనల్ స్టెప్ వస్తుంది, అదే లాయల్ సబ్స్క్రైబర్స్ను బిల్డ్ చేయడం. ఈ స్టేజ్లో మీరు ఏం పని చేసినా అది మీకోసం కాకుండా, బాబా కోసం కాకుండా డైరెక్ట్గా దేవుని సేవలో అంకితం అవుతుందని చెప్తారనమాట. ఇవన్నీ చేయడానికి స్వర్గం నరకం ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. దాని తర్వాత ఒక మనిషి ఇలాంటి ట్రాప్లో నుండి బయటకు రావడం చాలా కష్టమవుతుంది. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ప్రతి రిలీజియన్లోని బాబాలు ఇంత ఎఫర్ట్స్ ఎందుకు పెడతారని అంటే సింపుల్ ఆన్సర్, మనీ అండ్ పవర్ కోసం. 2017లో ఇచ్చదారి భీమానంద్ అనే బాబాను అరెస్ట్ చేసిండు అనమాట. ఎందుకంటే అతను జాబ్ రాకెట్ను రన్ చేస్తున్నాడు అనే ఛార్జ్లో. ఇతను ఎందరో యూత్ నుంచి లక్షలు తీసుకొని గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని దోచుకున్నాడు అనమాట. ఇదే కాకుండా 2010లో ఎందరో మహిళలను జాబ్ ఇప్పిస్తానని ఫ్రెష్ ట్రేడ్లో ఫోర్స్ చేశాడంట. ఇంత చేసిన వీడు బెయిల్ పైన బయటకు వచ్చిండు. ఈ బాబాల దగ్గర మనీ అండ్ పవరే కాకుండా పొలిటికల్ పవర్స్ కూడా ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రస్వామి బాబా. ఈ బాబా 3 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్కు, ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కు, ఇంకా వాంటెడ్ గ్యాంగ్స్టర్ అయిన దావుద్ ఇబ్రాహిం, వీళ్ళందరికీ స్పిరిచువల్ అడ్వైజర్లా ఉన్నాడు అనమాట. ఇతను చేసిన ఘనకార్యాల వల్ల 1996లో ఇతను అరెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇతను నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్నాడంట. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసేటప్పుడు ఈ బాబాస్ ఒక్కరే కాకుండా వీళ్ళతో పాటు పొలిటీషియన్స్, కార్పొరేట్స్ ఇన్వాల్వ్ అవుతారు. సింపుల్, పొలిటీషియన్స్కి ఏం కావాలి? ఓట్స్ కావాలి, ఇంకా బ్లాక్ మనీని వైట్ చేయాలి, ఇంకా స్పిరిచువల్ లీడర్ అయిన బాబాస్కి తమ పనిని కంటిన్యూ చేయడానికి పొలిటికల్ సపోర్ట్, ఇంకా మనీ కావాలి. కార్పొరేట్స్ కూడా పార్టీస్ను సపోర్ట్ చేసే ఫేవరబుల్ గవర్నమెంట్ పాలసీస్ కావాలనుకుంటాయి. అందుకే వీళ్ళ నెట్వర్క్స్ ఎలక్షన్స్ అప్పుడే యాక్టివేట్ అవుతాయి అనమాట. ఎలక్షన్స్ టైమ్స్లో ఖర్చు పెట్టడానికి లిమిట్ ఉంటుంది కాబట్టి పార్టీస్కు వాళ్ళ కార్పొరేట్ సపోర్టర్స్ బాబాల యొక్క ట్రస్ట్లలో అనోనిమస్ డొనేషన్స్ చేయడం ద్వారా డబ్బులు పంపిస్తారనమాట. ఆ బాబా కమిషన్స్ తీసుకొని పొలిటికల్ పార్టీ కోసం పనిచేస్తాడు. ఆ పొలిటికల్ పార్టీనే సపోర్ట్ చేస్తాడు. ఇలా ఇండివిజువల్గా పొలిటికల్ పార్టీస్ యొక్క క్యాంపెయిన్ అవుతుంది. బాబా ఫాలోవర్స్ ఓట్స్ కూడా వస్తాయి. ఇంకా ఆ పార్టీ పవర్లోకి వచ్చిందనుకో కార్పొరేట్స్ కూడా ఫేవరబుల్గా ఉండే పాలసీస్తో తెస్తుంది అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్మీత్ రామ్ రహీమ్. ఇతను 2007లో కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండు. 2014 ఎలక్షన్స్లో బీజేపీని సపోర్ట్ చేసిండు అనమాట. ఇది బాబాస్ అండ్ పవర్కు ఉన్న సంబంధం. ఇప్పుడు ఈ బాబాస్ ఎట్లా సంపాదిస్తారో చూసాం. సో దానికంటే ముందు చూసే ముందు వీడియో ఇంతగానం చూసారు కదా, ప్లీజ్ వీడియో నచ్చితే ఇప్పటివరకు చూసిన దానికి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఒపీనియన్ ఏంటని కింద కామెంట్ చేయండి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఇట్లాంటి మంచి వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. సో ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మనం అసలు ఈ బాబాలు ఎట్లా సంపాదిస్తారో ఇప్పుడు మనం చూద్దాం. కొందరు బాబాస్ ప్రవచనాలు చెప్పడం మానేసి బిజినెస్ను ఓపెన్ చేస్తారనమాట. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. ఒకటి లిగిటిమేట్ బిజినెస్ లైక్ బాబా రామ్దేవ్ యొక్క పతంజలి అనమాట. ఈ కంపెనీ 2022లోనే 200 crores సంపాదించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇల్లిగిటిమేట్ బిజినెస్ ఓపెన్ చేయడం. లైక్ ఎగ్జాంపుల్ జాకిర్ నాయక్ యొక్క 2 రియల్ ఎస్టేట్ ఫర్మ్ 7 years వరకు ఏ రెవెన్యూ రిపోర్ట్ చేయలేదు. కానీ పబ్లిక్లో ఇమేజ్ మెయింటైన్ చేయడం కోసం ఇతను సీక్రెట్గా ఎన్నో ఇల్లీగల్ బిజినెస్ రన్ చేస్తాడనమాట. వాటికి కూడా రెవెన్యూ రిపోర్టే లేదు. బిజినెస్ అనేది ఒక మార్గం. ఇంకో మార్గం ఏంటంటే అదే డొనేషన్స్. కొన్ని అమెరికన్ ఎవెంజలికల్ చర్చెస్ స్పెసిఫిక్గా క్యాష్లోనే డొనేషన్స్ తీసుకుంటాయి అనమాట. దీనికోసం వాళ్ళ చర్చ్ లాబీలో ATMs కూడా అరేంజ్ చేసింది అనమాట. ఎందుకంటే ఫాలోవర్స్ ఆన్ ది స్పాట్ క్యాష్లో పే చేయాలని. ఎప్పుడైతే ఈ డొనేషన్స్ ఎక్కువ మొత్తంలో వస్తాయో అప్పుడే నెక్స్ట్ స్టెప్ వస్తుంది, అదే మనీ లాండరింగ్. ఇందులో ఈ స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు షెల్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడైతే క్రాస్ కంట్రీ ట్రాన్సాక్షన్స్ స్ట్రిక్ట్ ఉన్న చోట కూడా అవి లిగిటిమేట్ అనిపించాలని. ఎగ్జాంపుల్కు జాకిర్ నాయక్ కేసు తీసుకుందాం. అతను ఇండియా నుండి పారిపోయే ముందు తన 4 షెల్ కంపెనీస్ సహాయంతో 200 కోట్ల రూపాయలను కంట్రీ బయట పంపించింది అనమాట. అసలం బాపు కూడా తన 2 షెల్ కంపెనీస్ ద్వారా 50 ప్రాపర్టీస్ని తన పేరు పైన రాయించుకున్నాడు. ఈ షెల్ కంపెనీస్ను ఈ స్పిరిచువల్ లీడర్స్ చాలా సీక్రెట్గా తెలివిగా ఆపరేట్ చేశారనమాట. ఇవన్నీ నార్మల్ పబ్లిక్ అస్సలు తెలియవు. ఇంకా చాలా బాబాస్ మనీని హైడ్ చేయడానికి ఈ కంపెనీస్ ఏదో సర్వీస్ అందించిందని వాళ్ళ ట్రస్ట్ నుండి షెల్ కంపెనీస్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా ఆ కంపెనీస్ నుండి వేరే షెల్ కంపెనీస్కు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారు అనమాట. ఎందుకంటే ట్యాక్స్ అథారిటీ నుండి సేవ్ అవ్వడానికి. ఇంకా ఏంటంటే ఈ షెల్ కంపెనీస్ నుండి మనీ ట్రాన్స్ఫర్ చేసి రియల్ బిజినెసెస్ ట్రాన్సాక్షన్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్లో, రియల్ ఎస్టేట్స్లో లోన్స్ ఇవ్వడానికి ఈ మనీని యూజ్ చేస్తారంట. ఇంకా అయిపోలేదు, ఇంకో ఎఫెక్టివ్ వే ఏంటంటే అదే NGOs ద్వారా. పోయిన ఇయర్ దాకా ఇండియాలో 14,500 NGOsను FCRA ద్వారా బ్యాన్ చేశారు అనమాట. ఈ యాక్ట్ ద్వారానే జాకిర్ నాయక్ యొక్క NGOsను కూడా బ్యాన్ చేశారు. ఈ NGOను హవాలా సిస్టమ్ లాగా యూజ్ చేసి పాకిస్తాన్ టు ఇండియా, ఇండియా టు పాకిస్తాన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి అనమాట. NIA ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆ అకౌంట్స్ అన్ని దావుద్ ఇబ్రాహింతో లింకప్ ఉన్నాయని. 2021లో కూడా న్యూ హోప్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ అనే 2 క్రిస్టియన్ NGOsలో ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది.
ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఎందుకంటే ఇది ఒక పాపులర్ వే ఆఫ్ మనీ లాండరింగ్. ఇలా ఈ మనీ వాళ్ళ పర్సనల్ యూస్ కోసమే కాకుండా యాంటీ నేషనల్ థింగ్స్ కి యూజ్ అవుతున్నాయి. కాబట్టి సాధు ఆర్గనైజేషన్ అయిన అఖిల్ భారతీయ అకారా పరిషత్ సుప్రీంకోర్టులో ఫేక్ బాబాస్ లిస్ట్ ని సబ్మిట్ చేసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని కోరింది. ఇంకా సేమ్ ఇట్లనే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఫేక్ బాబాస్ ఎగరేషన్ స్టెప్ తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే బాబాస్ అండ్ రిలీజియన్స్ రెండు సేమ్ థింగ్స్ కావాలి. ఈ వీడియోను నేను రిలీజియన్స్ ను టార్గెట్ చేయడానికి మాత్రం చేయలేదు. రిలీజియన్ ఇంపార్టెన్స్ అనేది అందరికి ఉంటుంది, కానీ ఈ ఫేక్ స్పిరిచువల్ బాబాస్ ను పర్సనల్ బెనిఫిట్స్ అందించి కళ్ళు మూసుకొని వాళ్ళని నమ్మడం అనేది అన్ని రిలీజియన్స్ కు ఆపోజిట్ గా అవుతుంది. ఏ రిలీజియన్ కూడా ఈ ఫేక్ బాబాస్ ను గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. ఫైనల్ గా వీళ్ళు మిమ్మల్ని భయపెట్టి మూఢనమ్మకాల్లో పెట్టి ఫాలోవర్స్ మైండ్ వీక్ చేస్తున్నారు. కానీ ఈ ఫేక్ బాబాస్ మాత్రం డబ్బులు సంపాదించి పవర్ఫుల్ అవుతున్నారు. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మళ్ళీ చూడండి. కుదిరితే ఈ వీడియోని ఎవరైతే గుడ్డిగా ఈ బాబాలను నమ్మి పైసలన్నీ వేస్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.